నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పాపం బాబూరావు. రచించిన వారు పద్మావతి దివాకర్ల గారు. ఉదయం లేచి లేవగానే కిందటి రోజు భార్య భాగ్యలక్ష్మి ఊరెళ్తూ చెప్పిన మాట గుర్తొచ్చింది బాబూరావుకు. అర్జెంటుగా నేను ఊరు వెళ్లవలసి వస్తుంది. ఆ పిన్ని కూతురు పెళ్లి చూపులున్నాయి, మరి నన్ను తప్పకుండా రమ్మని మరీ చెప్పింది పిన్ని. వెళ్ళక తప్పదు. నా స్నేహితురాలు రవలి రేపు ఉదయం ఇక్కడికి బస్సులో వస్తుంది. దానికి మన ఊళ్ళో ఇంటర్వ్యూకు పిలుపొచ్చిందట. తప్పకుండా రిసీవ్ చేసుకోండే అని చెప్పిందామె. భార్య ఊళ్ళో లేనప్పుడు రాబోయే ఆమె స్నేహితురాల్ని తలుచుకుంటూ రాత్రంతా నిద్రపట్టలేదు బాబూరావుకు. వాచ్ చూసుకుని అప్పటికే టైం అవ్వడంతో ఆదరాబాదరాగా తయారై ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు. అప్పటికే బస్ వచ్చేసింది. అక్కడే వయ్యారాలు పోతూ తన కోసమే కాబోలు ఎదురు చూస్తున్న నల్ల కళ్లద్దాలు ధరించి నిలబడి ఉన్న ఒక యువతి కనిపించింది. మీరు రవలి కదూ అను అతను అడిగితే అవునని ఆమె తలూపేసరికి గాల్లో తేలిపోతూ తనింటికి తీసుకెళ్లాడు బాబూరావు. తను ఊహించినట్లే ఆమె చాలా కలుపుగోరుగా ఉండటంతో తనకి పట్టిన అదృష్టానికి మురిసిపోతూ ఆమెను ఊరంతా తిప్పాడు. అడిగినవి అడగనివి కూడా కొనిపెట్టాడు. రాత్రి సినిమాకు తీసుకెళ్లి హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చారిద్దరూ. ఇంటికి చేరగానే ఎందుకో మరి ఎక్కడలేని నిద్ర ముంచుకొచ్చింది బాబూరావుకు. తెల్లారి నిద్ర లేచేసరికి వీధి తలుపులు 2 బార్లా తెరిచి ఉన్నాయి. రవలి ఇంట్లో కనిపించలేదు. అలాగే ఇంట్లోని విలువైన వస్తువులు కూడా, బీరువాలో భాగ్యలక్ష్మి నగలు కూడా కనిపించకపోవడంతో అతనికి మతిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడే అదే పనిగా సెల్ ఫోన్ మోగడంతో ఎత్తాడు బాబూరావు. భాగ్యలక్ష్మి నుండి వచ్చిన ఫోన్ అది. ఏమండి, నా స్నేహితురాలు రవలి రావడం లేదు. అదే రోజు విశాఖపట్నంలో మరో ఇంటర్వ్యూ ఉండటంతో అక్కడికెళ్ళింది. ఈ విషయమే నిన్న మీకు చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు కాదు. నిన్న రోజంతా ఎక్కడికెళ్లారేమిటి అంటూ ఆమె ఇంకా ఏదో చెప్తున్నా అతని చెవికి ఏమీ ఎక్కడం లేదు. వల్లంతా చెమటలు పట్టేశాయి. నిన్న వచ్చింది భాగ్యలక్ష్మి స్నేహితురాలు రవలి కాకపోతే ఆమె ఎవరు మరి అని ఆలోచించలేకపోతున్నాడు. బాబూరావు ఆదరం చూసి అతన్ని బుట్టలో వేసుకుని మోసగించదలిచిందని అతనికెలా తెలుస్తుంది మరి? పాపం బాబూరావు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.